ఇప్పటి వరకు ఓట్ చోరీకి పాల్పడిన బీజేపీ ఇప్పుడు సీట్ చోరీకి కూడా పాల్పడింది అంటున్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాము. అన్న చెప్పండి, ఇప్పటి వరకు ఓట్ చోరీ చేసిన బీజేపీ ఇప్పుడు సీట్ చోరీ కూడా చేసిందంటున్నారు. అంటే మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణని మీరు ఎలా చూస్తారు? ఈరోజు ఓటు చోరీ కాదు, సీట్ చోరీ కూడా మేము పాల్పడతాం అనేటువంటిది ఇలా నగ్నంగా బీజేపీ ప్రజల ముందు బట్టబయలైంది. మీనాక్షి నటరాజను ఒక నీతివంతురాలు, నిజాయితీపరురాలు, గాంధేయవాది. ఓ నీతిగా నిజాయితీగా గాంధీ ఆశయాల్ని, గాంధీ ఆలోచనలకు అనుగుణంగా ఈ దేశ ప్రజల కోసం సేవ చేయాలని, సర్వీస్ చేయాలని ముందుకొచ్చినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి నామినేషన్ని ఒక చిన్న కారణంతో అసలు చట్టబద్ధమైనటువంటి కారణం కానప్పటికీ ఆమె నామినేషన్ తిరస్కరించడం అంటేనే ఒక నిజాయితీపరులు, నీతివంతులు చట్టసభలలోకి వచ్చేస్తే బీజేపీ యొక్క బండారం బట్టబోయిద్ది అనేటువంటి ఒక భయంతో మాత్రమే సీట్ చోరీకి పాల్పడ్డారు తప్ప ఇంకోటి లేదు. అయితే ఇంకోవైపు చూసుకుంటుంటే కూడా బీజేపీ చీఫ్ రామచంద్రరావు డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి పైనే విమర్శలు గుప్పిస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఇలా రామచంద్రరావు నిన్ననే నేను చెప్పినాను, రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సాహసం పట్టేసి ఈయన కూడా ఆయనలాగానే తయారయ్యాడు. ఎందుకంటే దేశంలో ఉండే బీజేపీ నుంచి, దేశంలో ఉండే వాళ్ళ ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు తీసుకురావడంలో పోటీపడి తీసుకొస్తే ఏమైనా సంతోషించేటువంటి వాళ్ళు, ఇక్కడ పండినటువంటి ధాన్యాన్ని మొత్తం కొంటే మేమైనా సంతోషపడేటువంటి వాళ్ళు. ఇలా అసంబంధమైనటువంటి, అవాస్తవమైనటువంటి అబద్ధాలు, అసత్యాలు మాట్లాడటం అనేటువంటిది రామచంద్రరావుకు ఒక పరిపాటి అయిపోయింది. ఆయనకు రాజకీయ వ్యాపకం తప్ప రాష్ట్ర ప్రయోజనం, ప్రజల ప్రయోజనం అనేటువంటిది ఏమాత్రం పట్టి లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమైంది. ఎట్లాగా వాళ్ళ 2 మంత్రులకు, 6 ఎంపీలకు ఈ రాష్ట్ర ప్రయోజనాలు పట్టి లేవు. రాష్ట్ర అధ్యక్షుడిగా రేపు ప్రజల్లోకి పోతే నన్ను నిలదీస్తారు, నిలవేస్తారు, ప్రజలు ప్రశ్నిస్తారు అనేటువంటి సోయి లేకుండా మాట్లాడుతున్నటువంటి మాటలే తప్ప ఇంకోటి లేదు. ఇలా బీజేపీతో ఈ రాష్ట్రంలో ఏమీ కాదు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ నాయకులు దేశం నుంచి ఏం దేయలేరు అనేటువంటి ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ 8 సీట్లైనా 7 ఎమ్మెల్యే సీట్లైనా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ తప్ప రేపు ప్రజలు వాళ్ళకు కర్రగాల్చి వాత పెట్టడం ఖాయం. అయితే మరోవైపు చూస్తుంటే మనం ఇటు కవిత కావచ్చు, అటు బీఆర్ఎస్ నేతలు కవిత కానివ్వండి, కేటీఆర్ పాదయాత్రలు, బస్ యాత్రలు చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేది తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంటే ఫామ్ అవుతుంది అని కూడా వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. దానికి ఏమంటారు? వాళ్ళు ఏ యాత్రలు చేసినా, మొకాల యాత్రలు చేసినా తెలంగాణ ప్రజలు వాళ్ళని నమ్మరు. 10 సంవత్సరాల్లో తెలంగాణకు వాళ్ళు చేసినటువంటి పాపాలు, వాళ్ళు చేసినటువంటి శాపాలు, వాళ్ళు చేసిన విధ్వంసం అనేది ప్రజల కళ్ళ ముందు కనిపిస్తాం. కాబట్టి వాళ్ళు ఎన్ని యాత్రలు చేసినా 1000 ఏనుగులు తిన్నటువంటి రాబందు కాశీయాత్రకు పోయినట్టు వాళ్ళు చేసినటువంటిది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి ఒక విధ్వంసకుల యాత్ర ఇది. తెలంగాణను విధ్వంసం చేసినటువంటి యాత్ర ఇది తప్ప వాళ్ళు చేస్తున్నటువంటి యాత్రకు ప్రజా ఆదరణ ఉండదు. ప్రజలు నమ్మరు, ప్రజలు విశ్వసించరు. వాళ్ళని ప్రజలు నమ్ముతలేరు, విశ్వసిస్తలేరు అని చెప్పేసి వాళ్ళ మాజీ ఎంపీ, మాజీ శాసనసభ్యుడు బాల్క సుమనే చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి వాళ్ళు ఎన్ని ఏషాలు వేసినా, ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్ముతలేరు. కాబట్టి ఇక పాదయాత్ర పేరుతోనన్నా కొంచెం ముఖం చెల్లుబాటు చేసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తారు. వాళ్ళు ఏ యాత్రలు చేసినా వాళ్ళకు తెలంగాణ నుంచి కాలం చెల్లింది వాళ్ళ పార్టీ. మరోవైపు కూడా బీజేపీ నేతలందరూ కూడా చాలా ఘంటాపదంగా చెప్తున్నారు, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో మేమే గెలుస్తాము, తెలంగాణలో బీజేపీ గవర్నమెంటే ఫామ్ అవుతుంది అని చెప్తున్నారు. దానికి ఏమంటారు? ఫైనల్ ఇలా దేశంలోనే వాళ్ళు ఓటు చోరీతో పాటు సీట్ చోరీకి పాల్పడుతారు అంటేనే వాళ్ళ పరిస్థితి. నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చి ఏం సందేశం ఇచ్చిండు? ఈ దేశాన్ని అప్పుల పాలు చేసినా, ఈ దేశము ఆర్థిక సంక్షోభంలో ఉంది, నేను నడపలేని స్థితిలో ఉన్నా, మీరు స్వయం నియంత్రణ పాటించమని చెప్పిండంటేనే ఈ దేశాన్ని మేము అధోగతి పాలు చేసినామని ఆయన చెప్పకనే చెప్పిపోయాడు. అట్లాంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి, దేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ నాయకులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కేంద్రాన్ని ఒప్పించి ఓట్లు కొనిచ్చేటువంటి ఒక ప్రయత్నం చేయలేకపోయారు. హర్యానా, పంజాబ్ ఆ రాష్ట్రాల్లో పండుతున్న ప్రతి గింజను కూడా కేంద్రం కొంటుంది. తెలంగాణలో హైయెస్ట్ క్రాప్ వచ్చింది, దీన్ని కూడా కొనమని చెప్పేసి మాట్లాడినప్పుడు వాళ్ళ కాడ గులంగిరి చేసేటువంటి పద్ధతిలో, పడి ఉండేటువంటి పద్ధతిలో ఉన్నటువంటి నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఎట్లా వాళ్ళకి అధికారం ఇస్తారు? దేశంలో అధికారంలో ఉండే మీరు ఏం చేయలేకపోయారు. కాబట్టి రేపు మీకు ఈ రాష్ట్రంలో ఓట్లేసిన పాపానికి మేము బాధలు అనుభవిస్తున్నాం అనేటువంటి ఇప్పటికే ప్రజలు మాట్లాడుకుంటారు.
కళలకు వచ్చేసి నరేంద్ర మోడీ కాడ ఇక్కడ ఫోటో షూట్ దిగి ఫోటోలు దిగేసి నరేంద్ర మోడీ కాడ రోజు సంబంధించినటువంటి డైలీ రిపోర్టు సమర్పించడం తప్ప వాళ్ళు చేస్తున్నటువంటిది ఏం లేదు. తెలంగాణలో బీజేపీ అనేటువంటిది ఇక వాళ్ళకు అధికారం కాదు కదా, ఆ సీటు నిలబెట్టుకోవడం కూడా వాళ్ళకి సాధ్యం కాదు.